జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ సిల్వర్ అంటే గోల్డ్ గురించి మాట్లాడినప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మనకు గుర్తొచ్చేదే సిల్వర్. అలానే మనము గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే టైంలోనే సిల్వర్ కూడా అదే మూమెంట్ని ఫాలో అయింది. బట్ సడన్గా మనం చూస్తే గోల్డ్ ధర పెరిగితే కూడా కానీ సిల్వర్లో మాత్రం మనం చూస్తే తక్కువైన మూమెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటారు? అంటే దాన్ని కంటిన్యూగా దాన్నే ఫాలో అవుతూ వచ్చిన సిల్వర్ ఇప్పుడు సడన్గా రివర్స్ మూమెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఒకటే ఆన్సర్. గోల్డ్ కన్జంప్షన్ అనేది మీకు ఎలా ఉంటుందంటే జ్యువెలరీ రూపంలోనే ఉంటుంది. ఇంకొక రూపం అనేది గోల్డ్కి ఉండదు. కొన్ని ఎక్స్పెన్సివ్ ఫోన్స్ ఉంటాయి, లగ్జరీ ఫోన్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్, బట్ ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో ఏంటంటే గోల్డ్లో అంటే గోల్డ్ వాడకం అనేది కొంచెం ఉంటుంది. మదర్ బోర్డ్లో ఆ చిప్ సెట్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అయితే గోల్డ్ కార్సే కొంటారు, గోల్డెన్ కవర్డ్ ఫోన్స్ కూడా కొంటారు, అది వేరే విషయం. కానీ బట్ ఇక్కడ ఏంటంటే గోల్డ్కి యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తారు. బట్ సిల్వర్ చాలామంది అడిగారు, నేను వాళ్ళ క్లారిటీ ఇచ్చాను. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూడకూడదు. మీరు ఇప్పుడు ఒక మంచి నేతి మిఠాయి షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మంచి స్వీట్ పైన సిల్వర్ కవర్ అనేది దానిపై నుంచి ఒక చిన్న లేయర్ లాంటిది ఉంటుంది. అది మీరు గమనించుంటారు. సిల్వర్ని కన్జ్యూమ్ చేస్తారు. సో సిల్వర్ని ఏంటంటే మీరు కన్జ్యూమ్ చేసినా కానీ ఇట్ ఈస్ డైజెస్టిబుల్ అనమాట. బట్ వేరాజ్ గోల్డ్ని కన్జ్యూమ్ చేయరు. సో గోల్డ్ ఎంత అయితే భూమి లోపల నుంచి బయటకు వస్తుందో అది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గోల్డ్ అలాగే ఏదో ఒక రూపంలో ఈ భూమి మీద ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట. ఆ గోల్డ్కి ఉన్న నేచర్, ఆ గోల్డ్కి ఉన్న అడ్వాంటేజెస్ అలాంటివి. కమింగ్ టు సిల్వర్, ఇప్పుడు నేను ఇవాటి నుంచి మీరందరూ కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరందరూ గోల్డ్లో నేర్చుకుంటున్నారు కాబట్టి కదండి గోల్డ్ వీడియో చాలా పాపులర్ అయింది. సో ఇప్పుడు సిల్వర్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ గోల్డ్తో కంపేర్ చేసుకుంటే మరి సిల్వర్ ఎందుకు పెరగట్లా మీరు ఇందాక అడిగారు. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనేం చేశానంటే యూ జస్ట్ గో అండ్ చెక్ విత్ ఎనీ ఆఫ్ ది ఎకానమిస్ట్ ప్రొఫెసర్. మన హైదరాబాద్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉంది మన హైదరాబాద్లో, ఐఎస్బిలో. వీళ్ళందరూ ప్రొఫెసర్స్ రీసెంట్గా ఏం చెప్పారంటే దట్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ కన్జంప్షన్. అంటే ఇండియా ఈజ్ నోన్ ఫర్ కన్జంప్షన్. ఇండియాలో ఎంతమంది అయితే కస్టమర్స్ కొనేసి వాడతారో వస్తువులు, అది సబ్ అంటారా, షాంపూ అంటారా, సిల్వర్ అంటారా, ఇవన్నీ కూడా ఇండియన్స్ చాలా వాడతారు. మన దగ్గర ఒక ఎడిబుల్ ఐటెంలో అంటే తినే స్వీట్లో కూడా మనం సిల్వర్ వాడతామంటే మీరు జస్ట్ ఆలోచించండి, అమెరికన్స్ ఎవరు కూడా వాడరు. ప్రపంచంలో ఎక్కడ కూడా సిల్వర్ని తినరు. కానీ మన దగ్గర మాత్రం ఫాయిల్ రూపంలో వి కన్జ్యూమ్ అనమాట. సో సిల్వర్ ఏంటంటే బేసిక్గా ప్రతి మెడిసిన్లో ఎక్కువగా వాడతారు, ఇండస్ట్రియల్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కూడా వాడతారు. మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ సినారియోలో సిల్వరు కేజీలు కాదండి, టన్నులుగా సిల్వర్ని వాడతారన్నమాట. ఎవ్రీడే పొద్దున్న ఒక టన్ను సిల్వర్ దిగింది ఆ ఫ్యాక్టరీలో, సాయంత్రం వరకు మోర్ దెన్ ½ టన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి సిల్వర్ సరిపోదు, మళ్ళీ ఇంకొక టన్ను సిల్వర్ దిగుమతి ఎగుమతి అంటారు కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవన్నీ చేస్తూనే ఉండాలి. అండ్ ఇండియా ఈజ్ అ కంట్రీ విచ్ ఇంపోర్ట్స్ ప్రెషియస్ మెటల్స్ అనమాట. అందులో సిల్వర్ ఒకటి. నా ఇప్పుడు మీ అందరికీ చెప్తాను, ఇక్కడ నేను ఫస్ట్ మీ అందరికి చూపిస్తానండి. గోల్డ్ చార్ట్ ఇది ఉందండి, ఇది డైలీ చార్ట్ గోల్డ్. సింపుల్గా ఒక గీత వేసి చూపిస్తాను ఇక్కడ మీకు. అఫ్ కోర్స్ మనం వాడే రెగ్యులర్గా ట్రెండ్ లైన్. ఇక్కడ మీరు చూస్తే శిరీష యూ విల్ గెట్ అన్ ఐడియా దట్ గోల్డ్ పెరిగేటప్పుడు ఎంత మంచిగా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఆ చార్ట్ ఒకటే సింగిల్ లైన్ వేస్తే మీకు ట్రెండ్ మొత్తం తెలిసిపోయింది. కరెక్టా? సో ఇక్కడ ఇంత క్లారిటీ మీకు ఉన్నప్పుడు ఇప్పుడు సిల్వర్లో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి అంటే ఎక్కడ డ్రా చేయమంటారు నాకు చెప్పండి. ఒకసారేమో ఇన్ ది ఇయర్ ఆఫ్ 2024 October 23 ఆల్ టైమ్ హై కొట్టింది సిల్వర్ 1,04,072 రూపాయలు. ఓకేనా? 1,04,000 రూపాయలు. అక్కడి నుంచి మళ్ళీ మీకు సిల్వర్ పడిపోయేసి ఇన్ ద ఇయర్ 2024 20th డిసెంబర్ రోజున సిల్వర్ కింది పడిపోయి 88,000 వరకు వచ్చింది శిరీష. సో ఇంత మటుకు ఇంత పెద్ద ఫాల్ అంటూ ఎందుకు జరిగింది ఆ కారణం చెప్తా. బట్ బిఫోర్ దట్ నేను మీకు చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ ఒక లోవర్ టాప్ క్రియేట్ చేసింది. మీకు గుర్తుందా మన సిల్వర్లో ఎప్పుడు ఈ లోవర్ టాప్ హయ్యర్ టాప్ అని మనం రెగ్యులర్గా వాడతాం. ఇది మీకు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే 1,02,040 రూపాయలు శిరీష. అది ఎప్పుడు వచ్చింది? మొన్న 28th March
2025. సో 28th మార్చ్ రోజున మీకు 1,02,000 ఉన్న సిల్వర్ కాస్త పడిపోయేసి అక్కడి నుంచి మీకు సిల్వర్ వచ్చింది డౌన్ సైడ్లో 86,000 వచ్చింది. సో 28th మార్చ్ రోజున గోల్డ్ రేట్ ఏముండింది మీకు అప్రాక్సిమేట్గా ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. దిస్ వాజ్ ద ప్రైస్ 89,937 ఆ రోజున గోల్డ్ ప్రైస్. దాని తర్వాత మీకు గోల్డ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది శ్రీష? గోల్డ్ వెంట అప్ టు 93,940 అంటే 94,000 దరిదాపుల్లో ఉంది. కానీ మీకు నిన్నటి ప్రైస్ ఇక్కడ చూసుకుంటే సిల్వర్లో ఇట్ హెస్ ఫాలన్ అండ్ గాన్ అప్ టు 92,000 ఓన్లీ, అంటే 86 నుంచి 92 వరకు వెళ్ళింది. కానీ ఆల్ టైమ్ హై 1,04,000ని దాటలేకపోయింది. దానికి కారణాలు ఏంటి అది నేను చెప్తానని చెప్పాను. బట్ బిఫోర్ దాట్ మీకు నేను ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. జస్ట్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా. ఓకేనా శిరీష? ఇది 1, అది పడేటప్పుడు ఇది పెరిగేటప్పుడు. ఓకేనా? ఇది 2. నా ఇక్కడ మళ్ళీ పడింది సిల్వర్, ఇక్కడ షార్ప్ ఫాల్ శిరీష. ఇది చాలా షార్ప్. చూడండి లైన్ అంతా అసలు ఎంత స్ట్రైట్గా వచ్చిందో. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? అంత స్ట్రైట్ ఫాల్ అనమాట. అంటే జస్ట్ ఇలా మీరు పైనుంచి ఒక వస్తువు వదిలేస్తే ఎంత ఫాస్ట్గా గ్రావిటేషన్ ఫోర్స్ కింద పడుతుంది, అలాగే మీకు సిల్వర్ హ్యాస్ ఫాలన్ డౌన్. నా మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ఈస్ ట్రైంగ్ టు గో అప్. ఓకే, ఎస్, స్లోగా ఇన్ని గీతలు డ్రా చేయాల్సి వచ్చింది ఒక సిల్వర్ మూమెంట్ని అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? దట్ సిల్వర్ ఈజ్ క్లియర్లీ ఇన్ అ సైడ్ వే జోన్ విత్ నెగటివ్ బయాస్. నెగటివ్ బయాస్ అంటే ఏంటి? అంటే నెగటివ్ వైపు ఎక్కువగా కనిపిస్తుంది, డౌన్ ఫాల్లో ఎక్కువగా ఉన్నట్టు. కానీ గోల్డ్ని మీరు ఒకవేళ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఏం కనిపిస్తుంది? ఇట్స్ క్లియర్లీ పై వైపే కనిపిస్తుంది. పాజిటివ్గా ఉంది, బుల్లిష్గా ఉంది, పాజిటివ్ బయాస్తో ఉంది. ఇట్స్ కాల్డ్ యాజ్ పాజిటివ్ బయాస్. సిల్వర్ ఈజ్ ఇంటూ నెగటివ్ బయాస్. ఇప్పుడు నేను మీకు కారణాలు చెప్తాను రీసెంట్గా సిల్వర్ ఎందుకు ఇంత పడింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే సిల్వర్ ప్రైసెస్ ఇన్ ది ఫ్యూచర్స్ మార్కెట్ ఆర్ ఫాలోయింగ్ డ్యూ టు అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అదేంటంటే ఇంక్లూడింగ్ డిక్రీజ్డ్ ఇండస్ట్రియల్ డిమాండ్, ప్రాఫిట్ టేకింగ్, కన్సర్న్స్ అబౌట్ ది యుఎస్ టారిఫ్ అండ్ ఎకనామిక్ అన్సర్టెనిటీ, దీంతో పాటే ద వీకనింగ్ డాలర్, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అ పొటెన్షియల్ ఎకనామిక్ స్లో డౌన్. దీనికి అర్థం ఏంటంటే సిల్వర్ ఎక్కడైతే కన్జ్యూమ్ అవ్వాల్సింది ఉందో అది ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఈ ప్రెసిడెంట్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఆయన టారిఫ్లు విధించారో మరి కన్జంప్షన్ అనేది అంత తగ్గిపోతుంది కదండి. కన్జంప్షన్ అనేది తగ్గినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గిపోతుంది కదా మీరు ఆటోమేటిక్గా. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా. మరీ చాలా ఎక్కువగా తగ్గిపోయింది అనుకోండి కన్జంప్షన్, మరి వీళ్ళు ఇక్కడనే ఉన్నారనుకోండి, వీళ్ళు తయారు చేసుకొని ఏం చేసుకుంటారు? అంత వేస్ట్ అయిపోతుంది కదా. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్స్ కూడా దిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఇన్ఫాక్ట్ 1 కాదు 4 పాయింట్లు ఉన్నాయి. డిక్రీజ్డ్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల ఇక్కడ కంప్లీట్గా మీకు సిల్వరు దాదాపు 86,000 ఈసారి దిగిపోతే మీకు మనం 73,000 గోల్డ్ అనుకున్నాం, కానీ అది రాలా. కానీ సిల్వర్ మాత్రం 70,000 కిందికి రాబోతుందని చెప్పేసి ప్రెడిక్షన్. ఇన్ ద నెక్స్ట్ 6 to 8 months టైం పడుతుందండి, అంత ఫాస్ట్గా రాదు. రెండో పాయింట్ అంటే సిల్వర్ మొన్నటిదాకా బాగా పెరిగిన తర్వాత 1,04,000, 1,02,000 తర్వాత ప్రాఫిట్ టేకింగ్ వచ్చింది. అంటే కింద కొన్న వాళ్ళందరూ కూడా అమ్మడం మొదలు పెట్టారు. దీని తర్వాత యుఎస్ ఎకనామిక్ అన్సర్టనిటీ, వీకనింగ్ యుఎస్ డాలర్, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ పొటెన్షియల్ ఎకనామిక్ స్లో డౌన్. అంటే ఏంటంటే నెక్స్ట్ 3 ఏళ్ల వరకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉన్నంత వరకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది మొత్తానికి తగ్గిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సిల్వర్ ఇంకా ఫాలో అవుతుంది, కానీ గోల్డ్ని మాత్రం ఫాలో అవ్వద్దు. కానీ నిజంగా చెప్పాలి అంటే గోల్డ్కి నీడ లాంటిది సిల్వర్ అనమాట. కానీ ఈసారి మాత్రము కంప్లీట్గా 2 డిఫరెంట్ డైరెక్షన్లో 2 కూడా వెళ్ళిపోతున్నాయి. ఇది ఇలాగే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సిల్వర్లో మరిన్ని కొత్త అప్డేట్స్తో అండ్ కొత్త లెర్నింగ్స్తో పాటు ఇంకొక వీడియోలో చెప్తాను, వాచ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.